గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు చెప్పిన ఆ రీజన్ ఒక 10% ఉంటే లేడీస్ వైపు కానీ ఎక్కువ మగవాళ్ళు ఇదే చేస్తుంటారు కదా. మగవాళ్ళు చేస్తుంటారండి, అదొకటే కాదు, చాలా రకరకాలుగా ఏదో ఇల్లిసిట్ కాంటాక్ట్స్ అని చెప్తుంటారు, డౌరీ హరాస్మెంట్ అని వాళ్ళు పెడుతుంటారు. సో వన్స్ వీళ్ళిద్దరి మనస్సులు ఉండొద్దు అని అనుకుంటే ఇంకా ఏ రీజనాలైనా మనకు లీగల్గా ఫిట్ అయ్యే రీజన్స్ చూపించేసి ఎవిడెన్స్ చూపించేసి డైవర్స్ తీసుకుంటారు తప్ప అది కలవడం చాలా కష్టం. కానీ నా వరకు నేనైతే చాలా వరకు 90% నా ఎఫర్ట్స్ అన్ని కలపడానికి ఫెయిల్ అయిన తర్వాత మాత్రమే నేను ఆ కేసు ముందుకు తీసుకెళ్తానండి. ఓకే, ఇంకా తర్వాత సివిల్ కేసులు తీసుకుంటే మీరు చేసిన కేసు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కానీ పార్ట్నర్షిప్ కేసులు సివిల్ ఎస్ ఒక పార్టిషన్ సూట్ అండి. ఆ పార్టిషన్ సూట్ కూడా లాయర్ గారిదే. నేను అపోజిట్ పార్టీ. ఆ లాయర్ గారు నాకంటే చాలా సీనియర్ లాయర్ గారు, ఆయనకు 40 years ఆఫ్ స్టాండింగ్ ఉంటుంది. వాళ్ళ అక్క ఆయన మధ్యన పార్టిషన్ దావా. దాంట్లో ఒక హైదరాబాద్లో ఆస్తి, వాళ్ళది ఎక్కడో ఆదిలాబాద్ జిల్లా హైదరాబాద్లో ఆస్తి. వాళ్ళ నాన్నగారు కన్స్ట్రక్షన్ చేస్తూ స్లాబ్స్ కొంత వర్క్ చేసి చనిపోయినారు. చనిపోయిన తర్వాత వీలునామా ఒకటి సృష్టించినారు, లాయర్ గారు కదా, వీలునామా సృష్టించి మా నాన్నగారు ఈ ఆస్తి నాకు రాసిందని చెప్పేసి ఒక ఇంజెక్షన్ దావా వేసినారు. కానీ తండ్రి రాష్ట్రంలో కూతురికి వాటా ఉంటుంది కదా. వీలునామా అండి అది. వీలునామా రాయకుండా తన సొంత ఆస్తి వీలునామా రాయకుండా చేస్తే అప్పుడు ఆల్ ద లీగల్ సక్సెసర్స్ అవుతారు. కానీ వీలునామా ఆయన సొంత ఆస్తి అని ఒకటి వీలునామా రాసి నాకు ఇచ్చేసిండు మొత్తం, నీకేం లేదని చెప్పేసి. తండ్రి వీలునామా రాస్తే కూతురికి చెల్లదంటారు? చెల్లదండి, తన ఆస్తి. ఇప్పుడు నా ఆస్తి నేను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, మా తాతల నుంచి వచ్చిన ఆస్తి కూతురికి వస్తుంది, అందరికి వస్తుంది, నా వారసులకు అందరికి వస్తుంది. అది ఒకసారి మళ్ళీ డివిజన్ అయింది అనుకోండి, ఇప్పుడు మా నాన్నగారి నుంచి నేను నా తమ్ముడు పంచుకున్నాం అనుకోండి, తండ్రి గారు తన ఆస్తిని కూతురికి కొడుకులకి రాయొచ్చు, లేదా కొడుకు పేరు రాస్తే కూతురికి అవకాశం లేదు. మురళి గారికి కూడా రాయొచ్చు, ఎవరికైనా. ఐ మీన్ టు సే ఎవరికైనా దారాదత్తం చేసుకోవచ్చు. ఆస్తి కాదు కాబట్టి ఎవరికైనా దారాదత్తం చేసుకోవచ్చు. అటువంటిప్పుడు కూతురికి హక్కు ఉంటుందంటారా? ఉండదండి, ఎవరికి క్వశ్చన్ చేసే అధికారం లేదు. నా సొంత ఆస్తిని నేను ఎవరికైనా ఇస్తే క్వశ్చన్ చేసే అధికారం నా వారసులకు లేదు. ఓకే, మరి అడ్వకేట్ గారు వీలునామా కదా, అది వీలునామా సొంత ఆస్తి. సో దాంట్లో ఫిట్ అయ్యేటట్టుగా రాసినారు ఆయన. సొంత ఆస్తి నాన్నగారిది, నాకు వీలునామా ఇచ్చినారు కాబట్టి నేనే హక్కుదారిని, అక్కకి లేదంటాడు. సరే అని అక్క గారు నా క్లయింట్, షీఈ్ అ డాక్టర్ బై ప్రొఫెషన్. సో అవన్నీ తీసుకొని వస్తే అంత స్టడీ చేస్తే ఆ కేసులో పేపర్లన్నీ వేసి వీలునామా కూడా వేయాలి కాబట్టి వేసినారు. వీలునామా నాకు తీసుకొని వస్తే నేనేం చేసినానంటే పార్టిషన్ దావా వేసినాను. వీలునామా చెల్లదు, అది బోగస్, చెల్లని వీలునామా, తయారు చేసిన వీలునామా అని చెప్పేసి అది కేసు నడిచిందండి. నడిచేటప్పుడు చాలా విషయాలు, ఆ పార్టిషన్ దావాలో వాళ్ళ నాన్నగారు రాసిన ఒక డైరీ, అంటే రోజు ఇంత ఖర్చు పెట్టినా అని వాళ్ళ నాన్నగారు రైటింగ్ కాపీ కొట్టేసి అది తెలిసిపోతుంది ఈజీగా. ఇంకు మారింది, రైటింగ్ ఎంత ప్రయత్నం చేసినా లైఫ్ ఆఫ్ ది రైటింగ్ మారిపోయింది మొత్తం. ఆ ఇంకు మారింది, అన్నీ మారినాయి, చేయలేకపోయినారు సూట్. చాలా మైక్రోగా సన్నగా రాసిండు అనమాట. దానికోసం నేను అదేంటి మన మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ కొనుక్కోవాల్సి వస్తుంది దాన్ని రీసెర్చ్ చేయడం కోసం. అయితే ఆ ఇల్లంతా నేనే కట్టినా అని చెప్పేసి కంప్లీట్ చేసిన, అంతా అయిపోయిందని చెప్పేసి కొన్ని బిల్స్, ఒక 100 కొద్ది బిల్స్, స్టీలు, సిమెంట్, ఆ బిల్స్ అన్నీ ప్రొడ్యూస్ చేసినారు. ఆ డైరీలో బోగస్ అన్నీ పాయింట్అవుట్ చేసినాను నేను, చేయగలిగిన. అయితే అది రిజిస్టర్డ్ వీలునామా అండి, మామూలు వీలునామా కాదు అది. లాయర్ గారు కాబట్టి బాగా బందోబస్తే చేసి రిజిస్టర్డ్ వీలునామా, రిజిస్టర్డ్ ఎట్ మంచిర్యాల. ఆ రిజిస్టర్డ్ వీలునామా డ్రాఫ్ట్ చేసింది ఒక సీనియర్ లాయరు, దాంట్లో సంతకం విట్నెస్గా పెట్టింది ఇంకో సీనియర్ లాయర్, మొత్తం టీం అనమాట. సో అంతా ఎక్స్పర్ట్స్, టోటల్ ఎక్స్పర్ట్స్ క్రియేటెడ్ డాక్యుమెంట్స్. దాన్ని నేను పాయింట్అవుట్ చేయాలి, నేను చిన్న లాయర్ అప్పట్లో. సరే అని చెప్పేసి అది బాగా చూస్తే ఆ బిల్స్ పైన టాటా, ఫస్ట్లో మనకు హైదరాబాద్లో వచ్చినప్పుడు టాటా నంబర్ ఉండే, టాటా ఫోన్స్ ఇన్స్టాల్ చేసి 63తో స్టార్ట్ అయింది అన్నీ ఇన్స్టాల్ చేసేది.
ఈయన ఇల్లు కట్టిన అది ఆ టాటా మొబైల్ వచ్చిన దానికంటే ఒక 7 సంవత్సరాల ముందు అప్పుడు ఈ బిల్స్ ప్రొడ్యూస్ చేసిండు అనమాట. అక్కడ దొరికాడు. అయితే ఆ ఫోన్ నెంబర్ చూడగానే నాకు డౌట్ వచ్చింది. నేను కోర్టులో పిటిషన్ వేసి టాటా జనరల్ మేనేజర్ను సమన్స్ చేసి ఈ ఫోన్ ఎక్కడ ఇన్స్టాల్ చేసిండ్రు, ఏ తేదీలో ఇన్స్టాల్ చేసిండ్రు అని చెప్పేసి మొత్తం ఎగ్జామిన్ చేసేస్తే ఆ టైంకు మాకు హైదరాబాద్లో నెట్వర్కే లేదండి. తర్వాత వచ్చింది, నేను చెప్పడం జరిగింది. ఆ బిల్స్ అన్నీ బోగస్ అయినాయి. ఆ బిల్స్ లక్షలు క్రియేట్ చేసింది అనమాట. అంటే ఈ నోస్ వెరీ వెల్ దట్ ఇన్ కేస్ ఐ ఫెయిల్డ్ ఇన్ ద కేస్ కనీసం నేను పెట్టిన డబ్బులన్నీ వస్తాయి కాబట్టి ఇది ఎంత ఎక్కువ క్రియేట్ చేస్తే అంత బెనిఫిట్ అవుతుంది నాకు అనేది వాళ్ళ ఉద్దేశం. సో అది పట్టుకున్న తర్వాత ఇవన్నీ ఆ స్టీలు సామాన్ అన్ని బిల్స్ అన్నీ ఎగిరిపోయినాయి. అప్పుడే 20 లక్షలు ఎంతో పోయినాయి. అంటే రావు కదా, ఫేక్ అని వెళ్ళిపోయినాయి. రిజిస్టర్ వీలునామా ఎట్లా ప్రూవ్ చేయాలి మరి? రిజిస్టర్డ్ కదా, రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసిన వీలునామా, అది బోగస్ అని ప్రూవ్ చేయడం అంటే చాలా కష్టం. అది దాన్ని మైక్రో స్క్రూటినీ చేస్తే ఆ విట్నెస్లు ఏ టైంలో సంతకం చేసినారు, మీరు ఏదైనా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ తీసి చూసినట్టయితే దాని వెనకాల ఉంటుంది అనమాట. ఈ తేదీన ఈ టైం నుంచి ఈ టైంలో నా దగ్గర ప్రజెంట్ చేసిండ్రు డాక్యుమెంట్, ఈ టైంలో సంతకం అయిందని. ఆ టైంకును నేను క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సి వచ్చింది. ఆ సీనియర్ అడ్వకేట్స్ను, ఈ అన్నగారిని, తర్వాత విట్నెస్లను అందరినీ క్రాస్ ఎగ్జామినేషన్ చేసి టైమింగ్స్ అన్నీ లాగాల్సి వచ్చింది. వాళ్ళు అన్నీ గుర్తులేక రాంగ్ టైమింగ్స్ అన్నీ చెప్పినారు. ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ టైమింగ్స్ అన్నీ వేరే చెప్పినారు. అక్కడ దొరికిపోయి ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్కే పోలే వీళ్ళు. అది మేనేజ్ చేసి రిజిస్ట్రార్ గారిని మేనేజ్ చేసి సంతకాలు పెట్టుకొని చేసినారు. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ ప్రూవ్డ్ దట్ ద విల్ ఈజ్ ఫాల్స్. దానికి ఆర్గ్యుమెంట్స్ అండి, నేను ఒక 15 రోజులు మ్యారథాన్ ఆర్గ్యుమెంట్స్ అయినాయండి. అంతే, మీకు చెప్పడం ఇంత సింపుల్గా చెప్పినప్పటికీ ప్రతి డాక్యుమెంట్ని అనలైజ్ చేయాల్సి వచ్చింది. ప్రతి డాక్యుమెంట్ను మా ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ జడ్జి గారికి ఒకటి ఇచ్చి నేను ఒకటి పట్టుకొని చూసి దాన్ని మ్యాగ్నిఫైయింగ్ చేసి 15 రోజులు నాకు హాఫ్ డే సెషన్ ఇచ్చేసినారు జడ్జి గారు సిటీ సివిల్ కోర్టులో. 15 రోజులు చేసిన తర్వాత ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ ద విల్ ఈజ్ ఫాల్స్ అండ్ ప్రాపర్టీ ఈజ్ జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ. అంటే ఆమె న్యాయం జరిగింది? న్యాయం జరగలేదండి, ఇంకా హైకోర్టులో ఉంది. ఆ నుంచి సుప్రీంకోర్టు ఉంది. అంటే ఆ కోర్టులో న్యాయం జరిగింది. కానీ దానివల్ల బెనిఫిట్ ఏంటండి? ఇప్పుడు ఎప్పుడో 10 సంవత్సరాలు జరిగిన తర్వాత కింద కోర్టు, తర్వాత పై కోర్టు, ఇంకో ఆ పై కోర్టు. మీకు ఒక సామెత మీరు వినే ఉంటారు, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అని. సో ఇది కూడా అంతే అండి. నేను కేసు గెలిచినా వాళ్ళకి ఫలితం రాలేదు. అదే అయితే ఈ న్యాయ వ్యవస్థలో కొంత డిలే ఉన్నమాట వాస్తవము. కానీ 3 వ్యవస్థలు అంచెలంచెలుగా సుప్రీంకోర్టు దాకా పోయి అక్కడ కానీ ఎండ్ కాదు. మీరు అయోధ్య డిస్ప్యూట్ చూసినట్టయితే 100 సంవత్సరాలు 1950s సూట్లు పడ్డాయి, 1850s సూట్లు పడ్డాయి. అది ఇప్పుడు తేలింది. అంటే ఇంక మన న్యాయ వ్యవస్థ చట్టాలు ఎట్లా చెప్తున్నాయో దాని ప్రకారమే పోవాల్సి వస్తుంది తప్ప మనం దానికి ఏం చేసేది అదే కామెంట్ చేయలేము. కానీ అంటే మీ 3 సీనియర్ లాయర్లు కష్టపడి కుట్ర పైన చిన్న మిస్టేక్ చేశారు. టాటా మొబైల్ నెంబర్ చాలా మిస్టేక్ చేశారండి. చిన్న విల్నామా క్రియేట్ చేయడం, నిందితులు ఎక్కడో పోలీసుల భాషలో ఉంటుందండి, నిందితులు ఎక్కడో ఆధారం వదిలేస్తారు కదా అట్లా. ఇక్కడ కానీ చాలా తృప్తినిచ్చింది కేసు చాలా. అయితే ఇంతకుముందు చెప్పిన లేడీ కేసులో కానీ, ఇంతకుముందు చెప్పిన మెడికల్ కేసులో కానీ, ఈ కేసులో కానీ నేను ₹1 ఫీజు తీసుకోలేదండి. ఇట్ గేవ్ మీ ఈ 3 కేసులు నాకు కోట్ల రూపాయల నాలెడ్జ్ని ఇచ్చినాయండి. అవును, అది వాస్తవం. డబ్బులే ఉన్నాయి, దాంతో బాగా సాటిస్ఫై. తర్వాత మీ సర్వీసులు ఏసీబీ కేసు ఒకటి వాదించినట్టు. ఏసీబీ కేసు కాదండి, నేను వాదించింది కాదు, ఏసీబీ ట్రాప్ చేయడం జరిగింది. ఒక కోర్ట్ ఎంప్లాయీని ఏసీబీకి పట్టియడం జరిగింది. అంటే నేను స్వతహాగా కరప్షన్కు బాగా వ్యతిరేకం అండి. వ్యవస్థలో మీరు ఎన్నో చూస్తున్నారు, ఎక్కడ చూసినా కరప్షన్. నేను ఒక్కరిని ఏం చేయలేను, కరప్షన్ అంతమొందించలేను, కానీ నా వంతు పాత్ర చేయాలని ఎప్పుడైనా ఇబ్బంది అనిపించినప్పుడు మాత్రం ఖచ్చితంగా. అయితే ఆ బెయిలిఫ్ గురించి చెప్పాల్సి వస్తే ఒక రెంటల్ కేసు అండి అది. ఒక ఇంటి ఓనరు నా దగ్గరికి వచ్చిండు అనమాట. ఆ కిరాయిదారు ఖాళీ చేయమంటే ఖాళీ చేయట్లేదు, ఆయనకు అగ్రిమెంట్ కూడా ఏం లేదు, ఎప్పుడో అయిపోయింది, కిరాయి ఇవ్వట్లేదు, ఖాళీ చేయట్లేదు అని చెప్పేసి కేసు వేయడం జరిగింది. ఎవిక్షన్ సూట్ వేసినాను. అది నడిచింది ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు రంగారెడ్డి కోర్టులో నడిచింది. అక్కడ గెలిచినాను. మళ్ళీ అతను టెనెంట్ హైకోర్టుకి వెళ్ళినాడు. అక్కడ హైకోర్టులో కూడా నా ఫేవర్లో వచ్చింది, నా క్లయింట్ ఫేవర్లో. అక్కడ నుంచి ఫైనల్గా మళ్ళీ రంగారెడ్డి జిల్లా కోర్టులో ఎవిక్షన్ వారెంట్ ఇష్యూ చేసినారు. ఇంకా అయిపోయింది డెడ్ లైన్. ఎవిక్షన్ వారెంట్ అంటే ఒక వారెంట్ లాగా బెయిలిఫ్ అనే అతను ఉంటాడు, అతను పోలీస్ సపోర్ట్తో పోయి అది ఎగ్జిక్యూట్ చేయాలి. అతను ఖాళీ చేయనంటే బలవంతంగా ఖాళీ చేసి బయటపడేసి ఈ పొజిషన్ మనకి ఇచ్చేసేయాలన్నమాట.
అది చేయడానికి అతను జస్ట్ బెయిలిఫ్ హీ హ్యాస్ టు గో అండ్ డూ హిస్ జాబ్. ఈ డిమాండెడ్ 25,000 రూపీస్. మా జూనియర్కి ఫోన్ చేసి 25,000 రూపీస్ అడిగింది. ఇది నాకు ఆశ్చర్యం వేసింది. ఇది నా సర్వీస్ మొత్తంలో చూడలేను. ఇప్పటికి 30 ఏళ్ళు అయింది. ఎక్కడ వినలే కదా అసలు, కనీసం వినలే ఎవరన్నా చేసింది అన్నట్టుగా కూడా. నాకు డైజెస్ట్ కాలేదు. కోర్టులో ఒకరోజు పోతుంటే తనే వచ్చి ఆ బెయిలిఫ్ ఎవరో నాకు తెలియదు అసలు. మేము సీనియర్లం అయిన తర్వాత ఆ సెక్షన్లోకి పోవడం, వాళ్ళు ఎవరో అవన్నీ తెలియదు మాకు. కోర్టులోకి పోతాం, ఆర్గ్యూ చేస్తాం, వస్తాం. ఆయన నమస్కారం సార్ అని వచ్చిండ్రు. ఏంది బాబు అని అంటే, సార్ ఆ బెయిలిఫ్ నేనే ఎగ్జిక్యూట్ చేయాలన్నాడు. ఓ నువ్వే నా 25,000 అడిగిందంటే, నేనే సార్, ఇక మీరు వచ్చింది కదా సార్, ఒక 5,000 డిస్కౌంట్ అని అన్నా. ఓకే చాలా థ్యాంక్స్ అన్న. 5,000 డిస్కౌంట్ ఇచ్చి 20,000 ఇచ్చుకోలేడయ్యా నా క్లయింట్, అంత ఇచ్చుకోలేడు. ఇప్పటికి 7 ఏళ్ళు అయింది, నేనే ఫీజు తీసుకోలేదు, అంతా ఇన్నేళ్ళు కొట్లాడి నీకు ఇచ్చుకోలేడు అంటే, లేదు సార్ అది ఇస్తేనే అవుతుంది, నా పైన కూడా ఉంటారు కదా, అందరం ఉంటాం కదా, ఇక మామూలుగా చెప్పేసి. సరే ఇంకా నాకు ఇంకా దీన్ని క్లోజ్ చేయాల్సిన కేసే అని చెప్పేసి అనిపించింది. ఏసీబీని అప్రోచ్ అయ్యాను. ఏసీబీ వాళ్ళు వాళ్ళ ప్రొసీజర్ అంతా చేసుకున్నారు. వాళ్ళు ఫైన్ డే మార్నింగ్ 7:30కి తనే టైం ఇచ్చిండు, తనే ప్లేస్ ఇచ్చిండు. వాళ్ళని ప్లేస్కి రండి సార్ అంటే, ఆ ప్రిమిసెస్కు దగ్గరలో వస్తే ఆడ చెట్టు ఉంది, ఆ చెట్టు కింద నాకు డబ్బులు ఇచ్చేస్తే అక్కడ నుంచి పోయి నేను చేసేస్తా సార్ అని. సరే ఏసీబీకి అప్రోచ్ అయినాను. ఏసీబీ పెద్ద టీం వచ్చేసింది. నా వెంట నేను ఒక్కనే ఉన్నాను, నేను నా డ్రైవర్ కార్లో. పక్కన కూర్చున్నాడు, డబ్బులు అడిగితే ఇచ్చేసినాను. వెంటనే కారు దిగగానే ఏసీ వాళ్ళు పట్టేసుకున్నారు. అయితే పెద్ద ప్రొసీజర్ అండి అది. హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి పర్మిషన్ కావాలి, ఐజీ గారికి పర్మిషన్ కావాలి. అంతా ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఏసీబీ అఫీషియల్స్. దే డిడ్ వెరీ వెల్. చేసేసిన ట్రాప్ అయిపోయినాను. ట్రాప్ అయినాక నాకు ఒక 100 కాల్స్ వచ్చినాయండి అడ్వకేట్లీ. నేను ఇచ్చిన లంచం నేను ఇచ్చిన అని చెప్పేసి ఎవరు కూడా ముందుకు రాలేదు. దాన్ని ఇచ్చినప్పుడు ఎవరో ఒకరు చెక్ పెట్టినట్టయితే ఇది జరిగేది కాదు. సరే అతని దగ్గర పట్టుకొని చూస్తే అతను స్పెషలిస్ట్ అంట. తర్వాత అతని దగ్గర దొరికిన వారెంట్స్ చూస్తే అన్నీ ఇట్లాంటి కాస్ట్లీ వారెంట్స్ అనమాట. కొంచెం ఎక్కువ పని చేసి బాగా వసూలు చేస్తాడని చెప్పేసి ఈయనకేమో వసూలు చేసే వారెంట్లు ఇచ్చినారు, వేరే బెయిలిఫ్లకేమో మామూలు గోడ కతికి పెట్టి వచ్చేటి ఇచ్చిందనమాట. అట్లా ఈయన దగ్గర చాలా రికవర్ అయినాయి వారెంట్స్ అనేది. అక్కడే స్పాట్లోనే మార్నింగ్ 7:30కి ట్రాప్ చేస్తే పక్కన కమ్యూనిటీ హాల్ ఉంది. 12 గంటలు పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసేసిండు. అక్కడ ఏసీబీ వాళ్ళు మొత్తం స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం అంతా కంప్లీట్ చేసేసి రిమైండ్ చేసేసిండు. కరెక్ట్గా మొన్న 13/11/2019 ఈ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీసెస్. ఏసీబీలో కేసు నడుస్తుంది. అక్కడ మళ్ళీ నేను వెళ్ళి ఎవిడెన్స్ ఇవ్వాలి. అది అక్కడ కన్విక్షన్. చెప్తున్న క్లయింట్కి దాదాపు 7 సంవత్సరాలు తిరిగిన తర్వాత కోర్టు నుంచి రిలీఫ్ వచ్చింది. ఇది ఆ ఇల్లు ఖాళీ చేయడం. జనరల్గా సార్ ఒక ఇంటి ఖాళీ చేయడం, ఒక షాపులు ఖాళీ చేయడానికి వాళ్ళ డిమాండ్లు భయంకర డిమాండ్లు ఉంటున్నాయి. అవును. మరి దాని పరిష్కారం ఏంటండి? ఇప్పుడు ఒక ఇల్లు తీసుకుంటారు, ఆ ఇల్లు ఖాళీ చేయడానికి వాళ్ళకి మళ్ళీ గుడ్ విల్ కింద డబ్బులు అడుగుతున్నారు. సరే అడిగేది ఒక పద్ధతిగా రిక్వెస్ట్లో అడిగితే వేరేగా ఉంటుంది, కానీ డిమాండ్ ఎక్కువ అవుతుంది. అవును. మరి వాళ్ళ పరిష్కారం పోలీస్ స్టేషన్కి పోతే సివిల్ మ్యాటర్ అంటారు, కోర్టుకు వెళ్తే మీరు చెప్తున్నట్టుగా 7 సంవత్సరాలు పడుతుంది. వాళ్ళ థర్డ్ పార్టీకి రౌడీకో మనకో అప్రూవ్ చేసి అది మళ్ళీ తిరిగి వీళ్ళ మీద కేసు అవుతుంది. మరి అటువంటి సామాన్య మధ్యతరగతులకి ఏం జరుగుతుందండి? సామాన్య మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కిరాయికి ఇవ్వడం చాలా తక్కువ అండి. మంచిగా పెద్ద బిల్డింగ్ చాలా చిన్న వాళ్ళు కూడా ఇల్లు అద్దెకిచ్చిన వాళ్ళు కనిపిస్తుంటారండి. వాళ్ళు ఇల్లు ఖాళీ చేయమంటే ఆ ఇంట్లో దిగిన వాళ్ళు ఖాళీ చేయాలంటే డబ్బులు అడుగుతున్నారు. ఆ ఇల్లు అమ్మి పిల్లలకి పెళ్లి చేయాలని కొంతమంది భావిస్తారు, లేదా ఆ ఇల్లు కోలు కొట్టి ఒక షాప్ కడుతుండగా ఉంటే ఆ షాప్లో ఇంకో షాప్ కావాలని అడుగుతుంటారు. ఎక్కువ బాగా రియల్ ఎస్టేట్ మన కమర్షియల్ ఏరియాలో ఎక్కువ కనిపిస్తుంటారు. మీరు చెప్తుంది రూరల్ అక్కడికి రాదు, కానీ అర్బన్ ఏరియాలో ఎక్కువగా కనిపిస్తుంది. ఉందండి మీరు చెప్పింది వాస్తవం. వాళ్ళకి న్యాయం ఎక్కడ జరుగుతుందంటే న్యాయం కోర్టులోనే జరుగుతుందండి. అల్టిమేట్గా కోర్టులే తేల్చేస్తుంది. తప్పకుండా కోర్టులోనే జరుగుతుంది. పైల్వాన్ల దగ్గర జరగదు, పోలీస్ స్టేషన్లో జరగదు న్యాయం అనేది. కరెక్టే, కానీ మన టైం పడుతుంది కదా. ఈలోగా ఆయన చితికిపోతాడు కదా ఆర్థికంగా. కొన్ని టైం ప్రాసెస్ అయితే మాత్రం ప్రతి సిటిజన్కి కూడా ఒక హైరార్కీ ఆఫ్ కోర్ట్స్ ఉన్నాయండి. ఈ కోర్టులో న్యాయం జరగకపోతే ఇంకో కోర్టులో న్యాయం జరగకపోతే అట్లా హైరార్కీ ఆఫ్ కోర్ట్స్ ఉన్నాయి. ఎవ్రీ సిటిజన్ హ్యావ్ రైట్ టు అపీల్. సో పోతారు. దాన్ని మనం టైం టేకింగ్ కానీ అంటే మనం ఆ సిస్టమ్ని అవాయిడ్ చేయలేం. దట్ ఈస్ ద సుప్రీం సిస్టమ్ ఇన్ ద కంట్రీ. జ్యుడిషియరీ అనేది సుప్రీం మానిటరింగ్ సిస్టమ్. ఇఫ్ ఎనీబడి వయలేట్స్ ఎనీ లా, ఇట్ ఈస్ ద జ్యుడిషియరీ హూ సేఫ్ గార్డ్స్ ఇట్. కానీ ఒక టెనెంట్కి రక్షణ ఏముంటుంది? ఇల్లు ఖాళీ చేయాలంటే ఆయనకి ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటే 3 సంవత్సరాలు దాటిన తర్వాత ఇల్లు నాదేని అంటాడు ఆయన, లేదా షాప్ నాది అంటాడు. అయితే మనం మామూలుగా ఇంటి ఓనర్ సాధారణ ఒక వ్యక్తి, మీరు సీనియర్ అడ్వకేట్గా క్వశ్చన్ అడుగుతున్నా, సాధారణ వ్యక్తి ఒక షాపు అద్దెకి ఇచ్చేది,
ఆ షాపుని ఖాళీ చేయాలని అనుకుంటే అతనికి ఎలాంటి హక్కులు ఉంటాయి? మొట్టమొదలు ఏంటంటే సార్, ఇది రెంటల్ అగ్రిమెంట్స్ రాసుకోరండి వీళ్ళు. మామూలుగా వచ్చినప్పుడు మంచిగా ఉంటాయి, సామరస్యంగా ఉంటాయి, సంబంధాలు బాగుంటాయి కాబట్టి ఇచ్చేస్తారు, మాట్లాడుకుంటారు. నేను 2 ఏళ్ళు కాగానే ఖాళీ చేస్తా అంటాడు ఆయన, అంత బాగుంటుంది. తర్వాత ఇబ్బంది పెట్టినప్పుడు ఆ డాక్యుమెంట్ లేకపోవడం వల్ల కోర్టులలో ఇంకా చాలా డిలే అయ్యే పరిస్థితి ఉంటుంది, నెగిటివ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అగ్రిమెంట్ అనేది కంపల్సరీ రాసుకోవాలండి. ఫస్ట్ సేఫ్ గార్డ్స్ అంటే రెంటల్ అగ్రిమెంట్ రాసుకోవాలి. 1 year 2 years రెంట్ ఎంత అన్నీ రాసుకోవాలి. అది రాసుకోరు ఎందుకంటే దాని మీద స్టాంప్ డ్యూటీ కట్టాలి. రాసుకుంటే రిజిస్ట్రేషన్ చేస్తే దాని మీద స్టాంప్ డ్యూటీ కట్టాలి. ఆ స్టాంప్ డ్యూటీకి భయపడి వీళ్ళు రాసుకోవడం మానేస్తారు. అది మనకి ఇబ్బంది అవుతుంది. ఆయన వచ్చి ఏం చేస్తాడు, నేను ఎప్పటి నుంచో ఉంటున్నా, నేను 10,000 రెంట్ కడుతున్నా, నేను 20,000 రెంట్ కడుతున్నా అంటాడు. ఏది అంతా ఓరల్గా ఉంటుంది. ఈయన నేను రెంట్కే ఇవ్వలేదు అంటాడు. సో ఏ దానికి ఓరల్ ఎవిడెన్స్ ఉండదు. మన చట్టాలు ఏం చెప్తాయంటే ఎనీ ట్రెస్పాసర్ ఆల్సో కెనాట్ బి ఎవిక్టెడ్ వితౌట్ ఫాలోయింగ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. ఎవరైనా వచ్చి ఉంటే మీరు డ్యూ ప్రాసెస్ ఫాలో కాండి, కానీ మీరు గల్లబట్టి బయటకు వేస్తా, సామాన్ బయటకు వేస్తా అంటే కుదరదు. చట్టాన్ని కుదరదు. కాబట్టి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. అతను ఇంట్లోకి వస్తుంది మాత్రం డ్యూ ప్రాసెస్ ఏం లేదండి, వచ్చి కూర్చోవచ్చు. చట్టం అట్లా ఉంటుంది మనం. కానీ ఇదే చట్టంలో 447 మీరు చెప్తున్న ట్రెస్ పాస్కి, ఆ ట్రెస్ పాస్ మళ్ళీ అది బై ఫోర్స్ వస్తే ట్రెస్ పాస్ వేసుకోవచ్చు. అవును, కానీ 448లో ఇంకో సెక్షన్ చెప్తుంది కదండి, మీరు అన్నట్లు లోపలికి లీగల్గా వచ్చినా ఆ టైం అయిపోయిన తర్వాత ఇల్లీగల్ అవుతుంది కదా. అవునండి, టెనెంట్ ఎట్ సఫరెన్స్ అంటాము. వీళ్ళు పర్మిషబుల్ మనకు లీజ్ పీరియడ్ ఉన్నంత కాలం వాళ్ళు ఉంటే వాడు లీగల్గా టెనెంట్. అవును, అది అయిపోయిన తర్వాత ఈజ్ నో మోర్ టెనెంట్. లీజ్ పీరియడ్ అయిపోతుంది, అప్పుడు ఖాళీ చేయొచ్చు కదా. మీరు లీజ్ పీరియడ్ అయిపోయిందా కాలేదా అనేది డాక్యుమెంట్ చెప్తుంది. ఆ డాక్యుమెంటే లేదు మీ దగ్గర. డాక్యుమెంట్ లేనప్పుడు అది కష్టం. డాక్యుమెంట్ ఉన్నప్పుడు లీజ్ పీరియడ్ కాగానే మనం నోటీస్ ఇవ్వాలండి. అది మ్యాండేటరీ నోటీస్ ఉంటుంది. అంటే ఇల్లు ఖాళీ చేయని లీజ్ పీరియడ్ అయిపోతుందని చెప్పేసి వాళ్ళు రాసుకుంటారు. 30 days నోటీసా, 60 days నోటీసా. జనరల్గా లీజ్ అగ్రిమెంట్లో ఏముంటుందంటే ఎవరు ఖాళీ చేయాలనుకున్నా ఒక 60 రోజుల నోటీసో 30 రోజుల నోటీస్ బిఫోర్ ఇచ్చేసి ఖాళీ చేయొచ్చు అని చెప్పేసి అగ్రిమెంట్ ఉంటుంది. సో యాజ్ పర్ ద టర్మ్స్ ఆఫ్ ద అగ్రిమెంట్ మీరు నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ఖాళీ చేయకపోతే వెంటనే కోర్టుకు వెళ్ళి ఎవిక్షన్ సూట్ వేసుకోవాలి. ఎవిక్షన్ సూట్లో కూడా ఏముందంటే అడ్మిటెడ్ రెంట్ పే చేయాలి. అతను రెంట్ పే చేయకుండా వీళ్ళు ఖాళీ చేయరు, ఆ ఇబ్బంది కూడా పెడతారు, రెంట్ కూడా పే చేయరు. సో డిఫెన్స్ ఉండదన్నమాట టెనెంట్కి. అన్లెస్ ఈ పేస్ ద రెంట్, అడ్మిటెడ్ రెంట్ ఇన్ టు ద కోర్ట్, అట్లీస్ట్ డిఫెన్స్కి అవకాశం ఇవ్వదు కోర్టు. అంటే ఇదంతా జరగాలంటే అగ్రిమెంట్ ఉండాలి, స్టాంప్ డ్యూటీ అగ్రిమెంట్ ఉండాలి. ఇప్పుడు 5 లక్షలు అండి, 5,000 రెంట్, 5 లక్షలు అడ్వాన్స్ తీసుకుంటారు. 5 లక్షల మీద 5,000 మీద అంటే యాన్యువల్ రెంట్ మీద పడుతుంది అనమాట. 12,500 ప్లస్ 5 లక్షల మీద స్టాంప్ డ్యూటీ కట్టాలి. అక్కడ మనం చిక్కుకుంటామని అంత ఓవరాల్గా నడుస్తుంది. ఓవరాల్గా నడిచేటప్పటికి డాక్యుమెంట్ ఉండదు, ఎవిక్షన్కు టైం ఉండదు, మీకు నోటీస్కు టైం ఉండదు. అంటే డాక్యుమెంట్లో ఉంటే మాత్రం పర్ఫెక్ట్గా ఒక రోజు ఎండ్ అవుతుంది టెనెన్సీ అంటే దానికంటే 30 days 60 days ముందు నోటీస్ ఇష్యూ చేస్తాం. లాయర్ దగ్గర పోతే ఫీజు అవుతుంది, నోటీస్ ఫీజు అక్కడ పోరు. కోర్టుకు పోతే ఫీజు అవుతుంది, పోరు. పోలీస్ స్టేషన్ పైల్వాన్ దగ్గరికి పోతారు, అక్కడ ఇంకో క్రిమినల్ కేసు అవుతుంది. ఎవిక్షన్ రాదు. ఎవరైనా ఇల్లు ఖాళీ చేయించాలన్నా, షాపు ఖాళీ చేయాలి, లీగల్గా కరెక్ట్గా ఉంటే ప్రాబ్లం ఉండదంట. లీగల్గా కరెక్ట్ ఉంటే తప్పకుండా ఎవిక్షన్ అవుతుంది. అవతల సైడ్ పార్టీ నెక్స్ట్ స్టేజ్కి లిటిగేషన్ తీసుకువెళ్ళాలనుకుంటే తప్ప ఫస్ట్ స్టేజ్లోనే క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అన్యాయంగా డిమాండ్లు మాత్రం చాలా ఘోరంగా ఉంటాయండి. షాపులు ఖాళీ చేయాలంటే 2 షాపులు వాళ్ళకి ఇవ్వాలంటారు. ఇచ్చే అవసరం లేదండి, ఎవరికి ఇచ్చే అవసరం లేదు, రూపాయి ఇచ్చే అవసరం లేదు. యాజ్ పర్ ద టర్మ్స్ ఆఫ్ ద అగ్రిమెంట్ వాళ్ళని ఎవిక్ట్ చేయాలంతే. తర్వాత మీరు చెప్తున్నట్లుగా అగ్రిమెంట్ లేని ఒక పార్టీ ఉందనుకోండి, మీరు ఒక ఇల్లు ఒకరికి ఇచ్చారు, ఆ ఇల్లు ఖాళీ చేయట్లేదు, మీరు అన్నట్లుగా ముందుగానే అగ్రిమెంట్ చేయించుకుంటే ఆ అగ్రిమెంట్ పీరియడ్ అయిపోయిన తర్వాత నోటీస్ ఇచ్చి ఆ ప్రొసీజర్ అనేది జరిగితే వానికి ఎవిక్షన్ వస్తుంది. అవును, ఏమీ లేకుండా ఒక ఫ్రెండ్షిప్లో A and B తీసుకున్నారు. ఫ్రెండ్షిప్లో A and B టైం అయిపోయింది, ఈ B ఖాళీ చేయమంటే ఖాళీ చేయనంటాడు. మరి అటువంటి వ్యక్తులకి ఏం చేయాలంటే అదే సేమ్ ఎవిక్షన్ సూటే వేసుకోవాలండి. అతను అంటాడు నేను ఓరల్ టెనెన్సీ అంటాడు. ఓరల్ టెనెన్సీ ఆయన యాక్సెప్ట్ చేయాల్సిందే కదా. ఆయన సమ్మతం లేకుండా అయితే ఆయన ఇంట్లో ఈయన ఉండడు కదా. ఓరల్ టెనెన్సీ ఉంటుంది అట్లాగా, దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు. ద ఫ్యాక్ట్ ఈస్ దట్ ఈజ్ రెసైడింగ్ దేర్, యు ఆర్ నాట్ సపోజ్ టు ఎవిక్ట్ హిమ్ వితౌట్ ఫాలోయింగ్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. అది చట్టం చెప్తుంది. సేమ్ నోటీస్ ఇచ్చేసి ఎవిక్షన్ సూట్ వేసుకోవాలి. ఎటువంటి అగ్రిమెంట్ లేకపోయినా పేపర్ మీద ఏం లేకపోయినా కూడా నోటీస్ ఇచ్చేసి, బికాస్ బీయింగ్ ద ఓనర్ ఆఫ్ ద హౌస్ యు ఆర్ ఎంటైటిల్ టు ఆక్యుపై ద సేమ్. కానీ కొంతమంది నేను అదే బిజినెస్ చేసుకుంటూ నా ఫ్యామిలీ బతుకుతుంది,
ఆ ఇల్లు ఆ షాపు కానీ ఆ ఇల్లు కానీ ఖాళీ చేస్తే నా కుటుంబం రోడ్డున పడుతుంది, నేను ఆర్థికంగా చెదిగిపోతాను కాబట్టి నాకు గుడ్ విల్ ఇవ్వాలని అడుగుతుంటాడు. అది లేదండి, చట్టంలో పోయి కోర్టులో పోయి అడగలేడు, అట్లా కోర్టులో పోయి అడగలేడు. అవునా? బయట అడగడం మాత్రం, కోర్టులో అడగడం అంటే నా కుటుంబానికి వేరే ఆధారం లేదు కాబట్టి చూసుకోవాలండి ఎవరు